ఆల్రెడీ ఒకసారి ప్రేమ పేరుతో విశ్వక్ చేతిలో మోసపోయింది అమూల్య. రామరాజుపై ఉన్న పగతో వల్లి ద్వారా అమూల్యని ట్రాప్ చేసి ఆమెను కిడ్నాప్ చేసి మెడలో బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించి చివరికి జైలు పాలయ్యాడు విశ్వక్. అయితే తన తప్పు తెలుసుకున్న విశ్వక్ ఇప్పుడు అమూల్యని నిజంగానే ప్రేమిస్తున్నాడు. అయితే అతని ప్రేమకి అడ్డుకట్ట వేసింది అమూల్య. తిరుపతిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్న సుక్కుని చీపురు తిరగేసి కొట్టింది వేదవతి. మరోవైపు ధీరజ్ ప్రేమల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఇక ఈ రోజు ఆగస్టు 26 రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, చేతిలో పెద్ద రాయి పట్టుకుని రామరాజు ఇంటికి కోపంగా వెళ్తుంది ప్రేమ. రే ధీరజ్గా రారా బయటకు, రే ధీరజ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది ప్రేమ. దీంతో నర్మదా వేదవతి కంగారుగా బయటకు వస్తుంటే వల్లి మాత్రం ప్రశాంతంగా బయటకొస్తుంది. అంత కోపంగా రాయి పట్టుకుని వచ్చావు, ఏమైందే అని అడుగుతుంది వేదవతి. ఏంటి, వాడు భయపడి దాక్కున్నాడా, రాజీకి మిమ్మల్ని పంపించాడా అని అడుగుతుంది ప్రేమ. భయపడి రాజీకి పంపించడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, అసలేమైంది అని అడుగుతుంది నర్మద. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ రణరంగం, రక్తపాతాలే అంటుంది ప్రేమ కోపంగా. దీంతో నర్మద నవ్వుతూ, ప్లీజ్ ప్రేమ, నీ పర్సనాలిటీకి సూట్ అయ్యే మాటలు మాట్లాడవా, నువ్వు ఇంత ఆవేశంగా అరుస్తున్నా సరే పిచ్చ కామెడీగా అనిపిస్తుంది తెలుసా అంటూ నవ్వుతుంది నర్మద. నాది కూడా సేమ్ డైలాగ్, ఎలక పిల్ల తొడకొడుతున్నట్లుగా ఉంది తెలుసా అంటుంది వేదవతి నవ్వుతూ. అత్త, జోకులొద్దు, నిప్పుతో వెటకారాలొద్దు, మర్యాదగా వాడిని పిలవండి, ఈ రోజు వాడి తల బద్దలు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొడుతుంది ప్రేమ. పేరు మార్చుకోవడం ఎందుకు, ప్రేమ బాగానే ఉంది కదా అంటూ ఆట పట్టిస్తుంది నర్మద. అక్క, జోకులొద్దు, ఫస్ట్ వాడిని పిలవండి అంటుంది ప్రేమ. ఇంట్లో ఉంటే కదా పిలవడానికి అంటుంది నర్మద. అంటే వాడు ఇంకా ఇంటికి రాలేదా, దాని బండి మీద తిరుగుతున్నాడా అంటుంది ప్రేమ. వేదవతి నర్మద ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మధ్యలో ఈ అది ఎవరే అని అడుగుతుంది వేదవతి. అంటే ఆ ముద్దపప్పు ముగ్ధ వీడు కలిసి దాని బండి మీద చెట్టాపట్టాలేసుకుంటూ లాంగ్ డ్రైవ్కి వెళ్లారన్నమాట అంటుంది ప్రేమ. కొత్తగా ఈ ముద్దపప్పు ముగ్ధ ఎవరు అని అడుగుతుంది నర్మద. అయినా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అరుస్తూనే ఉంటుంది ప్రేమ. వీడసలే ఫ్లోటింగ్ రాజా, పెద్ద రొమాంటిక్ కింగ్ కాబట్టి ముగ్ధ కాఫీ తాగుతావా, స్వీట్ తింటావా, హాట్ తింటావా అంటూ దానితో పులిహోర కలుపుతూ ఉంటాడు అంటూ కోపంగా మాట్లాడుతూనే ఉంటుంది ప్రేమ. ఏయ్ ఆపవే, ఈ ముగ్ధ ఎవరు అని వేదవతి అడగడంతో మీ ముద్దుల పుత్రరత్నంగా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమ చెప్పడంతో వేదవతి నర్మద వల్లి షాక్ అవుతారు. ఇక వెంటనే నవ్వుతారు. దీంతో వీళ్ళు నవ్వినా నవ్వకపోతే బాగోదు అనుకుంటూ వల్లి కూడా నవ్వుతుంది. దీంతో నర్మద, వేదవతి నవ్వడం ఆపేస్తారు. వల్లి మాత్రం నవ్వుతూనే ఉండగా ప్రేమ కోపంగా వచ్చి, ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు, నేనంటే అంత నవ్వులాటగా ఉందా నీకు అంటూ అరుస్తుంది. అయ్య బాబోయ్, వాళ్ళు నవ్వితే గమ్మునున్నావు, నేను నవ్వితే ఫైరింగ్ అయిపోతున్నావు అని వల్లి అనడంతో, నువ్వు నోరు మూసుకొనుండు, అయినా ఏంటి అత్తా మీరు, మీకు చాలా ఇష్టమైన పుత్రరత్నం మీ ముద్దుల మరిది గారు వెలగబెడుతున్న ఘనకార్యాలు చెప్తుంటే వాడికి బుద్ధి చెప్తారనుకుంటే నవ్వుతున్నారు అని అంటుంది ప్రేమ. అయ్యో చిన్నోడు అలాంటి వాడు కాదే, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంది వేదవతి. దీంతో ప్రేమ కోపంగా చిందులు తొక్కుతుంది. హలో, దీనినే జలసీ అంటారు. మొగుడి మీద ప్రేమ ఎక్కువైనప్పుడు ఇలాగే బ్లాస్ అవుతుంది. మొగుడు పరాయి అమ్మాయితో మాట్లాడినా పొరపాటున కన్నెత్తి చూసినా ఆ ప్రేమ ఇలాగే అనుమానంతో బుసలు కొడుతుంది. అయినా మొగుడి మీద ఇంత ప్రేమ ఉన్నదానివి మొగుడితో కలిసిపోవచ్చు కదా అంటూ ప్రేమను ఆటపట్టిస్తుంది నర్మద. ఇక వేదవతి నర్మద ఇద్దరు ప్రేమను ఆటపట్టిస్తూనే ధీరజ్తో కలిసిపోమ్మని చెప్పడంతో ప్రేమ ఆలోచిస్తుంది. అయ్య బాబోయ్, ఇదేంటి ఆలోచనలో పడింది, కొంపదీసి ఇంట్లో లెగ్గు పెట్టేస్తుందా ఏంటి అని మనసులోనే కంగారు పడుతుంది వల్లి. అది కాదు చెల్లాయ్, ధీరజ్ను వద్దనుకొని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయావు కదా, ధీరజ్ కూడా నువ్వు అక్కర్లేదని నీ ముఖం మీదనే చెప్పాడు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పుడు ధీరజ్ గురించి నీకెందుకు, ఎవరి పండెక్కి తిరిగితే నీకెందుకు అంటుంది వల్లి. దీంతో ప్రేమ కోపంగా వల్లి చెంప పగలగొడుతుంది. నా మొగుడి గురించి నేను కాకపోతే, నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, ఎన్ని గొడవలైనా ఎన్ని రోజులు దూరంగా ఉన్నా సరే మేము మొగుడు పెళ్ళాలమే, ఎప్పటికైనా కలిసేవాళ్ళమే, మా విషయంలో జోక్యం చేసుకున్నావో గుడ్లు పీకి గోడ కంటిస్తాను అని కోపంగా వెళ్ళబోతుంది ప్రేమ. హలో, ఎప్పటికైనా కలిసేవాళ్ళమే అని చెప్పి వెళ్ళిపోతావేంటి, అదేదో ఇప్పుడే కలవచ్చు కదా అంటుంది నర్మద. దీంతో ప్రేమ కోపంగా వెళ్ళిపోతుంది. అసలు ఇంతకీ ప్రేమ ధీరజ్లు కలవాలి అనుకుంటున్నారా, విడిపోవాలి అనుకుంటున్నారా అని వల్లి అనడంతో వేదవతి లాగిపెట్టి కొడుతుంది. దీంతో రెండు చెంపలు పట్టుకొని షాక్ అవుతుంది వల్లి. ఏ, మా అమ్మ వదనలేనా చెంపలు వాయించేది, నేను వాయించలేనా అని అనుకుందో ఏమో కానీ విశ్వక్ చెంప చెల్లుమనిపిస్తుంది అమూల్య. కొన్నాళ్లుగా అమూల్య వెంటపడుతున్న విశ్వక్ ఆమెకు ఐ లవ్ యూ చెప్తాడు. దాంతో అమూల్య ఏంట్రా కూసావంటూ చెంప మీద కొడుతుంది. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే, ఆఖరికి చంపినా సరే నా ప్రేమ నిజం, నేను చచ్చేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నా ప్రాణం పోయినా సరే నీ మీదున్న నా ప్రేమ చావదు. అపార్థాలు సహజం, గొడవలు అంతకన్నా సహజం, కానీ వాటికి మన ప్రేమ బలి కావద్దు, మనం దూరం అవ్వకూడదు.
ఇప్పటికైనా నా ప్రేమను గుర్తించు. నేను నీకోసం ఎంతలా తపన పడుతున్నానో అర్థం చేసుకో. జరిగిన వాటన్నిటిని మర్చిపోదాం. మన ప్రేమను గెలిపించుకుందాం. మన ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉందాం. ఐ లవ్ యూ అమూల్య అంటూ తన ప్రేమను బయటపెడతాడు విశ్వ. నాకు నీ మీద మొదటి నుంచి డౌట్ ఉందిరా. అందుకే మా అన్నయ్యను మీ చెల్లిని కలుద్దామని నువ్వు అన్నప్పుడు నేను నిన్ను నమ్మలేదు. నేను మారిపోయాను. గొడవలకు దూరంగా ఉంటున్నాను అని, మన 2 కుటుంబాలు కలపాలని కోరుకుంటున్నానని నువ్వు పదే పదే చెప్తే నిజమని నమ్మాను. నీ అసలు ఉద్దేశం బయట పెట్టేశావురా. అయిపోయావురా. ఇక నువ్వు అయిపోయావు. ఇప్పుడే మా అన్నయ్యలకు కాల్ చేసి పిలిపిస్తానుండు. నీ సంగతి చెప్తానుండు అంటూ ఫోన్ తీయబోతుంది అమూల్య. వెంటనే విశ్వ ఆపుతూ, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కాసేపట్లో మా చెల్లి మీ అన్నయ్యతో చెప్తుంది అంటూ మాట మార్చేస్తాడు విశ్వ. ఏంట్రా, మా అన్నయ్య వాళ్లకు చెప్తా అనగానే భయంతో ప్లేట్ మారుస్తున్నావా అని అంటుంది అమూల్య. అబ్బే, ప్లేట్ మార్చడం లేదు. విడిపోయిన భార్యాభర్తలను కలపడానికి బ్రెయిన్ వాష్ చేశాను. నా మాటల ఎఫెక్ట్తో మా చెల్లి మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసిపోతారు. అదే నీకు చెప్పాలనుకున్నాను, కానీ ఈలోపే నువ్వు నా చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చావు అంటాడు విశ్వ. దీంతో సారీ చెప్తుంది అమూల్య. నా వల్ల మా చెల్లెలు మీ అన్నయ్య కలిసిపోతారు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు నేను ఏదైనా అడిగితే నువ్వు నో అని చెప్పవు కదా అని అడుగుతాడు విశ్వ. ఫస్ట్ వాళ్ళని సెట్ అవ్వనివ్వు, అప్పుడు చూద్దామని వెళ్ళిపోతుంది అమూల్య. కట్ చేస్తే సుక్కుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తిరుపతి ఇంట్లో. సుక్కు ఊరు వదిలి వెళ్ళిపోతానని చెప్పడంతో కన్విన్స్ చేస్తుంటాడు తిరుపతి. సుక్కుతో మాట్లాడుతూ రేపు తన పుట్టినరోజు అని చెబుతాడు తిరుపతి. వెనకే నిలబడి వీళ్ళ మాటలు వింటుంది వల్లి. సుక్కుకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు తిరుపతి. రైస్ మిల్లులో 6 లక్షల లెక్క తక్కువగా వస్తుంది. చెప్పు నువ్వు తెచ్చిస్తావా అని చందు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది వల్లి. రైస్ మిల్లులో కొట్టేసిన 6 లక్షల టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి తిరుపతి పుట్టినరోజును మనం అదిరిపోయే బ్రహ్మాస్త్రంగా వాడుకోవచ్చు. ఒసై వల్లి, ఈ మధ్య నీ బుర్ర మెరుపు కంటే వేగంగా, వజ్రం కంటే పదునుగా పనిచేస్తుంది. నీ చావు తెలివితేటల మీద నువ్వు ఒక పుస్తకం కూడా రాయొచ్చు. శబాష్ వల్లి అనుకుంటూ తనను తాను మెచ్చుకుంటుంది వల్లి. దీంతో వెంటనే భద్రావతికి కాల్ చేస్తుంది వల్లి. నాకు అర్జెంటుగా 6 లక్షల ఖరీదు చేసే గోల్డ్ చైన్ కావాలి. అది కూడా నా కోసం కాదు, మీ తమ్ముడు తిరుపతి కోసం అంటుంది వల్లి. వాడి కోసం చైన్ ఏంటి అంటుంది భద్రావతి అనుమానంగా. రేపు మీ తమ్ముడి హ్యాపీ బర్త్డే కదా, మరి ఒక అక్కగా మీ తమ్ముడికి గిఫ్ట్లు గట్రా ఏమీ ఇవ్వరా అంటుంది వల్లి. వాడు మా దగ్గరే ఉండుంటే వాడి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిపించేవాళ్ళం. కానీ వాడికి 6 ఏళ్ల వయసులోనే మాకంటే ఆ కూలోడు రామరాజు ఎక్కువని వాడి కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే వాడంటే నాకు భరించలేనంత కోపం అంటుంది భద్రావతి. అక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అవును, అప్పట్లో మీరు ఎంతసేపు మీ చెల్లెలు వేదవతిని మీ ఇంటికి తెచ్చుకోవాలి, మా రామరాజు మావయ్య మీద పగ తీర్చుకోవాలని మాత్రమే చూశారు. అట్టాగే ఇప్పుడు కూడా మీ మేనకోడలు ప్రేమను మీ ఇంటికి ఎట్లా పట్టుకెళ్ళిపోవాలనే ప్రయత్నాలు చేశారు తప్ప తిరుపతి మీ సొంత తమ్ముడనే విషయాన్ని, అతడు 25 ఏళ్లుగా మీ శత్రువు ఇంట్లో ఉంటున్నాడనే విషయాన్ని, అది మీకు బోలెడంత పరువు తక్కువ విషయమని ఆలోచించడం మానేశారు. మీ తమ్ముడిని మీ ఇంటికి పట్టుకెళ్లకుండా మర్చిపోయారు. దానివల్ల మా రామరాజు మావయ్యకు మీరు మరింత లోకువైపోయారు అంటుంది వల్లి. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నిజానికి మేమెప్పుడూ కూడా ఈ విషయాన్ని ఆలోచించలేదు అంటుంది భద్రావతి. ఇక నుంచి ఆలోచించండి. మీ తిరుపతి తమ్ముడిని మీ ఇంటికి పట్టుకెళ్లడానికి రేపటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టండి. మా మావయ్య గారికి నమ్మిన బంటు, కుడిభుజమైన మీ తిరుపతి తమ్ముడిని దూరం చేసేయండి అంటుంది వల్లి. చూస్తుంటే నువ్వు మా చెల్లెల్ని కూడా ఈ ఇంటికి వచ్చేలా చేసేలా ఉన్నావు అంటుంది భద్రావతి. ఏమో చూద్దాం, అది కూడా జరగొచ్చేమో. కానీ రేపు మీ తమ్ముడికి మీ చేతుల మీదుగా 6 లక్షల గోల్డ్ చైన్ వేయడం అసలు మర్చిపోకండి అంటుంది వల్లి. మా తమ్ముడిని ఆ రామరాజు ఇంటి నుంచి దూరం చేస్తే వాడు మానసికంగా చచ్చిపోతాడని చెప్పిన తర్వాత కూడా నా తమ్ముడి మెడలో చైన్ వేయకుండా ఎలా ఉంటాను అంటుంది భద్రావతి పొగరుగా. సరే, రేపు జరగబోయే బీభత్సమైన నాటకంలో కొన్ని కల్పిత పాత్రలు, ఊహించని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. మీరు కంగారు పెట్టుకోకుండా జస్ట్ చూసి చూడనట్లు ఊరుకోండి అంటుంది వల్లి. ఊహించని సంఘటన ఏంటది అంటుంది భద్రావతి అనుమానంగా. నేనేం చేసినా మీ మంచి కోసమే, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా, చక్రం తిప్పి మరీ కథ నడిపిస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది వల్లి. ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకొని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వల్లి రూపంలో నాకు తిరుగులేని బ్రహ్మాస్త్రం దొరికింది అనుకుంటుంది భద్రావతి. రైస్ మిల్లులో కొట్టేసిన 6 లక్షల విషయంలో తిరుపతిని బలి చేసేద్దాం. గొడవలతో ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా చేసేసి తిరిగి మళ్ళీ ఈ ఇంటిని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను అంటూ పగతో రగిలిపోతుంది వల్లి. కట్ చేస్తే గదిలో ఆలోచిస్తూ కంగారు పడుతూ ఏం చేస్తే ధీరజ్ ప్రేమలు కలుస్తారు, వాళ్ళిద్దరిని ఎలా కలపాలి అంటూ ఆలోచిస్తుంది నర్మద. ఏంటి మేడం, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు, హలో అంటూ నర్మదను గిచ్చుతాడు సాగర్. దీంతో అరుస్తుంది నర్మద. ఏంటి సాగర్ అలాగిచ్చావు అంటుంది నర్మద. ఏం లేదే, ఇందాకటి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే కోమాలోకి వెళ్ళావేమో అని చెక్ చేశానంతే. అయినా అంత పరిజ్ఞానం ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు సాగర్.
ఇంకా దేని గురించి ఆలోచిస్తాను? ధీరజ్ ప్రేమల గురించే అంటుంది నర్మద. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడానికి ఏముంది అంటాడు సాగర్. అలా అంటావేంటి సాగర్? వాళ్ళిద్దరూ విడిపోయి ఎన్ని కష్టాలు పడుతున్నారో నీ కంటికి కనిపించడం లేదా అంటుంది నర్మద. కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అంటాడు సాగర్. ఏం చేయమంటావని నన్ను అడుగుతావేంటి? ధీరజ్ ప్రేమ కాపురాన్ని కలపాలని అనిపించడం లేదా నీకు అంటుంది నర్మద. అనిపిస్తే మాత్రం నేనేం చేయగలను చెప్పు అంటాడు సాగర్. వాళ్ళను కలిపే ప్రయత్నం కూడా చేయవా అని అడుగుతుంది నర్మద. చేయను అంటాడు సాగర్. దీంతో షాక్ అవుతుంది నర్మద. దాంతో నేటి ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది.